మత్తయి సువార్త 22వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఎక్కడికేలాగూ వచ్చితు అని అడుగగా వాడు మౌని అయి యుండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. గమనించండి, యజమానుడు పెద్ద విందు ఏర్పాటు చేశాడు, అందరినీ పిలిచాడు. కానీ ఎవరైతే పిలవటానికి వెళ్ళారో వారిని చంపేశారు అక్కడ ఉన్న కొంతమంది. దానికి యజమానుడు కోపం వచ్చి వాళ్ళందరినీ చంపి, ఇక మీరు చేయవలసింది ఏంటంటే, మనం ఎవరినైతే పిలవాలనుకుంటున్నామో వారు రావటం లేదు కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే, 10వ వచనంలో ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. గమనించండి, మీరు చేయాల్సింది ఏంటంటే, హైవే మీదకి వెళ్ళండి, అలాగే మీకు ఎవరైతే కనపడతారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ విందులో చేర్చండి అనేసరికి ఆ విందుశాల ఎలాగైపోయింది, నిండిపోయింది. గమనించండి, మొత్తానికి రాజు వచ్చాడు. కూర్చుని ఉన్నప్పుడు రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి ఏమంటున్నాడు, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికేలాగూ వచ్చితు అని అడుగగా వాడు మౌని అయి యుండెను. గమనించండి, రాజు వచ్చేసరికి ఇతనికి పెండ్లి వస్త్రం అయితే లేదు. సాధారణంగా పెళ్ళి వెళ్ళేసరికి మనం ఎలాగెళ్తాం, ది బెస్ట్ వీ హ్యావ్, మనకి ఏమైతే ఉన్నాయో వాటిల్లో శ్రేష్టమైనది కదా. మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం దీనత్వము అనే పేరుతో పాత బండి అన్నీ వేసుకొచ్చి కింద కూర్చుంటాం. కానీ పెళ్ళికి వెళ్ళేటప్పుడు అలా వెళ్తామా? అందుకనే మందిరంలో ఉన్న అటైర్కి వివాహంలో ఉండే అటైర్కి విశ్వాసుల్లో చాలా తేడా ఉంటుంది. కాబట్టి నా సలహా ఏంటంటే, పెళ్ళికి ఎలా వెళ్తారో మందిరానికి కూడా అలాగే రండి. ప్రభువు మనల్ని దీవించునుగాక. ఆమేన్ కదా. ఇది యథార్థత. అంతేగాని పెళ్ళిలో ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉన్నామనుకోండి, చాలా చండాలంగా ఉంటుంది. అది యథార్థత అనిపించబడదు. ఇక కింద కూర్చోవటము, పాత బట్టలు వేసుకోవటం దీనత్వం అనుకుంటే, అబ్బో ఎంతకంటే దీనులు స్వరంగంలోను, అంతకంటే దీనులు బిఆర్టీఎస్ రోడ్లోను, కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో సర్వీస్ రోడ్లోను చాలామంది దీనులు ఉన్నారు. అది కాబట్టి వారితో మనం పోటీ పడలేము. మన దీనత్వం వేరు కదా. కాబట్టి గమనించండి, దీనత్వం అంటే ఎలా అర్థం చేసుకుంటారంటే, సువార్త ప్రకటించడంలో, ప్రభువుని పరిచయం చేయటంలో దీనత్వంగా అర్థం చేసుకోండి. అంటే గమనించండి, మనకి మనం పాంప్ అండ్ గైటీ కాస్త లావిష్గా ఉండటానికి, ఇలా ఉంటేనే జనాలు చూస్తారు అనే దూరంలోకి వెళ్ళిపోయి అట్టడుగునున్న వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళ కోసం కూడా ఆయన శిలువ మీద రక్తం కార్చాడు కదా, దాన్ని నువ్వు మర్చిపోతే ఎలాగా కదా. మిషనరీలు వచ్చినప్పుడు అదే చేశారా మన కోసం? గమనించండి, దే స్టూప్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ది రెసిపెంట్. వాళ్ళు ఆ స్థాయికి తగ్గించుకున్నారు. ఇది దీనత్వం సార్. వాళ్ళు ఆ స్థాయికి తగ్గించుకున్నారు. వీళ్ళు అక్కడ మంచి బ్యూరోక్రాట్సే లండన్లో, కానీ ఇండియా వచ్చినప్పుడు వాళ్ళ స్థాయికి తగ్గించుకున్నారు. గమనించండి, అందుకనే వాళ్ళు మిషనరీలు అయ్యారు. కానీ ఈరోజు మనం ఏంటంటే, ఎంత అట్టహాసంగా కనపడితే అంత పెద్ద సేవకుడు అనే భ్రమలో మనం బతికేస్తున్నాం. కానీ ఇది కాదు మనకు కావాల్సింది. మనము అటువంటి అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తిని కూడా మనం చేరుకోగలగాలి, వారికి ప్రభువుని పరిచయం చేయగలగాలి, వారిని రక్షణ పదంలోకి తీసుకురాగలగాలి. ఇది మన ముందున్న బాధ్యత. అందుకనే గమనించండి, మెట్టుకు ఇక్కడ వాడబడిన పదం ఏంటి? పెండ్లి వస్త్రం. నువ్వు పెండ్లి విందుకు వచ్చావు, నీకు పెండ్లి వస్త్రం లేకపోతే ఎలాగా అని చెప్పి రాజు అతన్ని ఏం చేశాడు? బయటికి పంపించేశాడు. అక్కడ ఏముందంట? ఏడుపును పండ్లు కొరుకుట, వీపింగ్ అండ్ gnashing ఆఫ్ ది టీత్. అక్కడ ఉంది, ఇంకా మిగిలింది అదే కదా. ఎవరైతే విడవబడతారో, ఎవరైతే విడిచిపెట్టబడతారో, ఆయన విందులోకి వెళ్లకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మిగిలేదేంటి? ఏడుపు, అలాగే పండ్లు కొరకటం. గమనించండి, కాగా పిలువబడిన వారు అనేకులు,
ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. కాబట్టి గమనించండి, విందు అని చెప్పి మనం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, విందులో పాల్గొవాలని ప్రయత్నిస్తూ ప్రయాసపడుతూ ఉంటాం. కానీ కావాల్సింది ఏంటో తెలుసా? పెండ్లి వస్త్రం అనేది ఉండాలి. యెషయా గ్రంథం 61వ అధ్యాయములో అనేకమైన వస్త్రాలను గురించి అక్కడ ప్రస్తావించబడింది. చూడగలిగితే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనం, క్షమించాలి, అంతకు మునుపు 2వ వచనం, 3వ వచనాన్ని చదువుదాం. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము, అలాగే గమనించండి, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. గమనించండి, దేవుడు మన నుంచి కోరుకుంటున్నది, మనకి ఇవ్వదలుచుకున్నది ఇవే కదా, స్తుతి వస్త్రము అలాగే ఉల్లాస వస్త్రము కదా ఆయన ఇవ్వాలనుకుంటున్నవి. ఇవి మనకు అవసరమైనవి. కాబట్టి ఇవి ఉన్నప్పుడు ఆయన విందులో మనం పాల్గొనటానికి అవకాశం ఉంటుంది. అందుకనే యోబు భక్తుడు కూడా అంటాడు, 29వ అధ్యాయము 14వ వచనంలో మనం చూడగలిగితే, యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనంలో, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని గనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. గమనించండి, ఏం వస్త్రం ఇది? నీతి వస్త్రం. అక్కడ యెషయా ప్రవక్త చెప్పింది ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము కదా. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. అంటే విందులో పాల్గొనాలి అంటే స్తుతించే మనస్సు. అందుకనే గమనించండి, పొందుకున్న వాటికి కృతజ్ఞత స్తుతించటం, పొందుకోవలసిన వాటికి ప్రార్థన కనిపెట్టడం. ఇటువంటి అనుభవంలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం స్తుతి వస్త్రాన్ని కలిగి ఉంటాం. అలాగే గమనించండి, ఉల్లాస వస్త్రము కదా. ఏడ్చుచూ విత్తేవారు సంతోషంగా పంట కోస్తారు. ఇంతకీ ఉల్లాస వస్త్రాన్ని ఎవరికి ఇస్తున్నాడు ఆయన? దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం కదా. గమనించండి, అనేక సందర్భాలలో దుఃఖాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం మనకి చెప్పేది ఏంటంటే, రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుంది. ఏ దుఃఖం అది? ఏ దుఃఖం అది? దైవ చిత్తానుసారమైన దుఃఖము. హల్లెలూయా. అంతేగాని ముగుడు కొట్టినప్పుడు వచ్చే దుఃఖం కాదు అది. ఎటువంటి దుఃఖం అది? దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఏం కలుగజేస్తుంది మనలో? రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుంది. అటువంటి మారు మనస్సు పొందిన ప్రతి ఒక్కరి హృదయం కూడా ఉల్లాస వస్త్రాలు ధరించుకొని ఉప్పొంగిపోతుంది. హల్లెలూయా. గమనించండి, హృదయం తేలిగ్గా ఉంటుంది, ఆ రక్షణ అనుభవం వింతగా ఉంటుంది. అందుకనే పౌలపోస్తలుడు ఏమంటాడు ఆ రక్షణ గురించి? చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం అంటాడు. హల్లెలూయా. మహిమాయుక్తమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం, జాయ్ అన్స్పీకబుల్. అది మాటల్లో చెప్పేది కాదది కదా, అటువంటి రక్షణ అనుభవం. అందుకనే ఆ ఉల్లాస వస్త్రాన్ని మనం ధరించుకోవాలి, ఆ స్తుతి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. ఇంకేమంటున్నాడు ఇక్కడ యోబు? నీతి వస్త్రం అంటున్నాడు. గమనించండి, నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని గనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను అంటాడు. గమనించండి, అంటే చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రాలను కడుక్కుంటారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు, అప్పుడే విందులో పాల్గొంటారు. అందుకనే ఆ నీతి వస్త్రానికి అవినీతి కానీ స్వనీతి కానీ అంటకుండా మనం జాగ్రత్త పడాలి. ఎందుకని? మన నీతి ఎటువంటిదంటే మురికి గొడ్డల్లాంటిది కదా. అవర్ రైచియస్నెస్ ఈజ్ యాజ్ ఫిల్తీ ర్యాగ్స్. మురికి గొడ్డల్లాంటిది. గమనించండి, మనం అనుకుంటాం ఇది గొప్పది, ఇది శ్రేష్టమైనది అని మనం అనుకుంటాం. కానీ ఆ నీతి కార్యం ఎటువంటిదంటే ఆయన దృష్టిలో మురికి గొడ్డల్లాంటిది. కాబట్టి అవి కాదు మనకు కావాల్సింది. ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము, నీతి వస్త్రము మనం కలిగి ఉన్నప్పుడు ఆ విందులో పాల్గొనే వారముగా
మనం ఉంటాం. హల్లెలూయా. గమనించండి, ఎవరైతే రక్షించబడిన అనుభవంలో ఉంటారో వారి నిమిత్తము పరలోకంలో గొప్ప ఆనందం కలుగుద్ది కదా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రికి ఎంత సంతోషం కలిగింది. అందుకని ఏం చేశాడు, దూరం నుంచే చూశాడు, వెళ్ళాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఆ పాతగా ఆ చిరిగిపోయిన లేకపోతే ఆ చింపిరి బట్టలన్నీ తీసేశాడు, ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చాడు, కాలికి చెప్పులు, అలాగే చేతికి అనగా వేలికి ఉంగరం, ఇవన్నీ చేసి ఇచ్చిన తర్వాత ఏం చేశాడు, గొప్ప విందు చేశాడు. హల్లెలూయా. లూకాసు సువార్త 15వ అధ్యాయము 22వ వచనంలో మనం చూడగలిగితే, ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి అని చెప్పి ఏం చేశాడు, గొప్ప విందు కదా. ఆ బ్యాంకెట్ ఎలాగుంటుందంటే, ఒక తండ్రి ఇచ్చిన బ్యాంకెట్టే అలాగుంటే, గమనించండి, రాజు ఇచ్చే బ్యాంకెట్ ఇలా ఇంకెంత గొప్పగా ఉంటుంది కదా. అందుకనే ఇది ప్రశస్త వస్త్రం. గమనించండి, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, అలాగే నీతి అనే వస్త్రము. గమనించండి, అలాగే ఇది ప్రశస్తమైన వస్త్రం. అందుకని ఇవి మనం కలిగి ఉన్నప్పుడే ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఆ రాజాది రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చే ఆ విందులో మనం పాల్గొనటానికి అర్హులమవుతాం. గమనించండి, అది పెండ్లి విందు. మరొక విందును కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుతూ ఉన్నాను. గమనించండి. కాబట్టి ఎవడయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మొదటిది పెండ్లి విందైతే ఇది ప్రభువు ఇచ్చే విందన్నమాట. అనగా ఆయన శరీరం అనబడిన రొట్టెను, ఆయన రక్తం అనబడిన ద్రాక్షారసాన్ని మనము పాలు పంచుకోవటం. గమనించండి, ఆ విందులో పాల్గొనాలంటే మనం చేయవలసిందేంటి, మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. గమనించండి, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. వాస్తవంగా సంఘ కాపరి ఇచ్చేస్తాడు, కానీ పరీక్షించుకోవాల్సింది ఎవరు, మనమే. అందుకని ఏం రాయబడి ఉంది అక్కడ, ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఎలాగు చేసి ఇంటి దగ్గర కొట్టుకొని వచ్చి, ఎలాగ చేసి గొడవపడి వచ్చి సమాధానం లేకుండా ఆ పాత్రలోనిది తాగాల. అందుకని ఏం చేయాలి, తన్ను తాను ఎవరికి వారే పరిశీలన చేసుకోవాలి. అక్కడ పెండ్లి విందులో పాల్గొనాలంటే కావలసిన అర్హత పెండ్లి వస్త్రం అయితే, ఇక్కడ ప్రభువారి విందులో అనగా ప్రభురాత్రి విందులో మనం పాల్గొవాలి అంటే మనకు కావాల్సిన అర్హత స్వపరీక్ష. గమనించాలి కదా. మన అంతరంగం మనల్ని మోసం చేయదు, మన మనస్సాక్షి మనల్ని మోసం చేయదు. మన మనస్సాక్షి దేవుని యొక్క స్వరమే, అది గద్దిస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, దాన్ని పీక నొక్కేసి కదా, దాన్ని పీక నొక్కేసి మనం చేయాలనుకునేది మనం చేసేస్తూ ఉంటాం. ఏది, అలారం పెట్టినప్పుడు దాన్ని ఆపేసి నిద్రపోయినట్టు అన్నమాట. మనం చేయాలనుకునేది మనం చేసేస్తాం. మరి ఇంకా అంతరంగం సంగతి ఏంటి, మనస్సాక్షి సంగతి ఏంటి? అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, దీనికి కావలసిన యోగ్యత ఏంటంటే మనల్ని మనము పరీక్షించుకోవటమే కదా. సంఘ కాపురం మనల్ని అడగడు, మనల్ని మనమే పరీక్షించుకొని ఆ రొట్టెలో ఆ ద్రాక్షారసంలో మనము పాలు పంచుకోవాలి. అందుకనే ఆ తర్వాత వచనాల్లో రాయబడి ఉంది కదా,
ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. కాబట్టి మనల్ని మనము పరిశీలించుకొని పరీక్షించుకొని ఆ ప్రభు భోజనంలో మనం పాల్గొవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని మనము ఎప్పటికప్పుడు దేవుని వాక్యముతో పోల్చి చూసుకోవాలి. ఎందుకనంటే దేవుని వాక్యమే మనకు ప్రామాణికం, మనుషులు కాదు, వ్యక్తులు కాదు, వ్యవస్థలో అంతకంటే కాదు. అందుకనే గమనించండి, దేవుని వాక్యముతో మనల్ని మనము పోల్చి చూసుకోవాలి. గమనించండి, 20వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, ఇదే అధ్యాయములో 20వ వచనంలో మనం చూడగలిగితే, మీలో యోగ్యులైన వారెవరో మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఆయన చెప్పిన సందర్భం ఒకటి, కానీ ఇక్కడ మనం గమనించగలిగితే మనల్ని మనం పరిశీలించుకోకుండా, మనల్ని మనం సరిదిద్దుకోకుండా ఆయన భోజనం బలలో మనం పాల్గొనటం అనేది అసాధ్యం. కాబట్టి పరిశుద్ధత కలిగి ఉన్నవారు, దేవునితో సమాధాన పడినవారు, వారు మాత్రమే ఖచ్చితంగా ప్రభు భోజన సంస్కారంలో పాల్గొనాలి. అదే మన అర్హత. అందుకనే మొదటి విందుకు అర్హత ఏంటంటే పెండ్లి వస్త్రము. రెండవ విందుకు అర్హత ఏంటంటే మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని పరిశుద్ధతను మనం కాపాడుకోవటం. మరొక విందును కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. గమనించండి, లూకాసు సువార్త 22వ అధ్యాయము. లూకాసు సువార్త 22వ అధ్యాయము 8వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. యేసు పేతురును యోహాన్ను చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. గమనించండి, ఇక్కడ 3వ విందు ఏంటంటే పస్కా విందు. మొదటిది పెండ్లి విందు, రెండవది ప్రభువారి విందు, మూడవది పస్కా విందు. గమనించగలిగితే మరి పస్కా విందు పాల్గొనటం పెద్ద విషయం ఏం కాదు, గొప్ప విషయం ఏం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పేతురుకి యోహానుకి చెప్పి ఈ ప్రకారంగా మీరు సిద్ధం చేయండి అన్నారు. ఆ మునుపు వచనాలు మనం చదవగలిగితే అక్కడ రాయబడి ఉంటుంది కదా, వారు మేమెక్కడ 9వ వచనాన్ని గమనించండి. వారు మేమెక్కడ సిద్ధపడగోరుచున్నావని ఆయనను అడగగా ఆయన చెప్పిన మాట ఏంటి? ఇదిగో, మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకొండ మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుతున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అప్పుడు అతను ఏం చేస్తాడు? సామాగ్రి గల యొక్క గొప్ప మేడ గది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. గమనించండి, ఆ ఇంటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, నీళ్ల కొండను మోసుకొని ఒక అతను వెళ్తూ ఉంటాడు. అతను వెళ్ళిన ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే అతను మీకు సామాగ్రి గల ఒక ఇంటిని, ఒక గదిని మీకు చూపిస్తాడు అని రాయబడం. వాస్తవానికి నీళ్ల కొండ కదా, పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలా కొండలు మనకి కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఇవ్వబడిన కొండ ఏంటంటే నీళ్ల కొండ. గమనించండి, ఎలీషాకు కూడా ఒక సందర్భం లేకపోతే ఒక సంఘటన ఎదురైంది. అదేంటంటే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 40వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ ఒక కొండను మనం చూస్తూ ఉంటాం. గమనించండి, తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కొండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. ఎటువంటి కొండ అండి ఇది? విషపు కొండ. కానీ ప్రభువారు ఏ ఇంటికైతే వెళ్ళి మీరు పస్కాను సిద్ధపరచండి అన్నారో, ఆ ఇంట్లోకి వెళ్తున్న వ్యక్తి తీసుకువెళ్తున్నది ఏ కొండ? అది
నీళ్ల కొండ. గమనించండి, వాస్తవానికి కొండ అనేది మానవుని హృదయం, మనిషి హృదయం కదా. మనిషి హృదయం ఎలీషా చెప్పిన రీతిగా ఎలాగుంది? విషపు కొండగా లేకపోతే విషపు హృదయంగా మారిపోయింది. అనేకమైన దురాలోచనలు, అనేకమైన తలంపుల చేత సాధువుగా ఉండాల్సిన హృదయం ఏమైపోతుంది? విషపు ఆలోచనలు వచ్చేస్తుంది. ఎవరికి హాని చేద్దాం కదా, ఎవరిని మరి తీర్పు తీరుద్దాం అన్న రీతిగా విషపు కొండలాగా అయిపోతుంది హృదయాలన్నీ కూడా. కానీ గమనించండి, దేవుడు విషపు హృదయాన్ని లేకపోతే విషపు కొండను దేవుడు అంగీకరించడు. మరొక కొండను కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. గమనించండి, దావీదు మహారాజు అంటున్నాడు 31వ కీర్తన 12వ చరణంలో అంటున్నాడు. గమనించండి, 31వ కీర్తన 12వ చరణంలో, మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని ఓటి కొండ వంటి వాడనైతిని అంటున్నాడు. ఏం కొండండి ఇది? ఓటి కొండ. అందులో నీళ్లు నిలబడతాయా? నిలబడవు. లేదు, ఇంకా శ్రేష్టమైన పాలు పోద్దాం, నిలబడతాయా? నిలబడవు ఆ ఓటి కొండలో. పోనీ విషపు కొండలో ఏమైనా వేద్దాం, ఏమైపోతాయి? మిగిలినవి కూడా విషపూరితం అయిపోతాయి. నువ్వెంత ఖరీదైన వస్తువులు అందులో వేసినా విషపూరితం అయిపోతాయి కదా. ఈ విషపు ఆలోచనలో ఉన్న వ్యక్తి హృదయంలో అంత ఇటువంటి తలంపులే ఉంటాయి కాబట్టి అతనికి మంచి చెప్పినా ఎలాగుంటుంది? అది కీడులాగానే ఉంటుంది. అంటే మేలుకు బదులు ఏమి ఎదురవుద్ది? మనకి కీడు ఎదురవుద్ది. కారణం ఏంటి? అది విషపు హృదయం, విషపు కొండది. కానీ ఇక్కడ దావీదు తనను తాను ఓటి కొండతో పోల్చుకుంటున్నాడు. ఆ మునుపు 8వ వచనం నుంచి మనం ఆలోచన చేయగలిగితే దావీదుకున్న పరిస్థితి, తనకు ఎదురవుతున్న సంఘటనలు బట్టి ఎంతో కృంగుదలలో ఉండిపోయాడు. తనను తాను ఏమని పోల్చుకుంటున్నాడు? ఓటి కొండలాగా పోల్చుకుంటున్నాడు. ఇంకా అందులో ఏది కూడా నిలబడదు. గమనించండి, ఏమీ నిలబడవు అందులో. ఒకవేళ నీళ్లు పోసినా ఏమైపోతాయి? మొత్తం కారిపోతాయి. ఏమీ ఉండవు అందులో కదా, ఏమీ ఉండవు. మరొక కొండను కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అది యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనంలో మనకు కనబడుతూ ఉన్న కొండ. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఆ ఊరిలోనికి వెళ్ళి. గమనించండి, తన కొండను విడిచిపెట్టేసి, విడువబడిన కొండ. అంతకు మునుపు వరకు కూడా ఒక ఆలోచనలో ఉంది, కానీ ప్రభువు ఆమెను ఒప్పింపజేశాడు. ఆమె ఏమంటుంది? మెస్సయ్య వస్తాడు, ఆ మెస్సయ్య మాకు అన్నీ తెలియజేస్తాడు అని ఆమె అంటా ఉంటే, ఆయన అన్న మాట ఏంటంటే, ఆ మెస్సయ్యను నేనే. ఆ మాటకు ఆమె ఏం చేసింది? ఆ కొండను విడిచిపెట్టేసింది. ఇలాగ మాట్లాడుతూ ఉండగా శిష్యులు రానే వచ్చారు. వాళ్ళ మదిలో ఆలోచనలు చాలా ఉన్నాయి. ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు యేసయ్యతో అని ఆలోచనలు. ఎందుకంటే అభిషిక్తులు ఎవరు కూడా స్త్రీలతో మాట్లాడరు, అది వాళ్ళ సందేహం. కానీ నేనేంటి స్త్రీతో మాట్లాడుతున్నాడు, అది కూడా సమరయులు, వారితో మాట్లాడుతున్నాడు ఏంటి కదా. మాట్లాడితే ఏమైంది? ఆయన అందరినీ సమానంగా చూసే వ్యక్తే కదా. కానీ వాళ్ళకి ఆలోచన ఉంది. కానీ 27వ వచనంలో, ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరు. ఎందుకు ఆశ్చర్యపడ్డారు? ఎందుకంటే అభిషిక్తులు ఎవరు స్త్రీలతో మాట్లాడరు కాబట్టి. కానీ నీకేమి కావాలననియు ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడును అడగలేదు. గమనించండి. ఎందుకని అంటారు? ఎందుకనంటే ఆయన తన పని మీద ఉన్నాడు. ఏంటా పని? ఆమెను ఒప్పింపజేసి ఆమెను రక్షించే పనిలో ఉన్నాడు. ఆమె తన పాత జీవితాన్ని విడిచిపెట్టుకునే క్రమంలో ఆమెను ఒప్పిస్తున్నాడు ఆయన. ఆమెకు అనేకమైన ఆలోచనలు, అభిప్రాయాలు ఉన్నాయి. వాటన్నిటిని ఆయన సరిచేస్తూ ఉన్నాడు. అందుకనే వాళ్ళు ఏమీ కూడా అడగలేదు. గమనించండి. వాస్తవానికి చెప్పాను కదా, అభిషిక్తులు ఎవరు స్త్రీలతో మాట్లాడరు. ఎవరితోనైనా మాట్లాడాలంటే దీవెనయ్య గారు ఏమంటారంటే 3 నిమిషాలు మాట్లాడాలంట, 3వ వ్యక్తి ఉండగానే మాట్లాడాలంట కదా. మరేంటి మనోళ్ళు
ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ముగ్గురుగా వెళ్తారు. అయితే 2 అబ్బాయిలు 1 అమ్మాయి, లేదా 2 అమ్మాయిలు 1 అబ్బాయి. మరి ముగ్గురే వాళ్ళు కూడా అంటే వాళ్ళకి అన్నీ తెలుసు. అందుకనే చదువుకు చావాలి. చదువుకోకపోతే తర్వాత వేరే ఆలోచనలన్నీ వస్తాయి. ఎవడదో లాక్కుందాం, ఏం చేద్దామని. చదువుకోమంటేనే వీళ్ళు గ్రూపులుగా వెళ్తారా? చదువుకుంటారు బాబు. ఎందుకనంటే ఐ ప్రమోట్ ఎడ్యుకేషన్, నాట్ బిజినెస్. ఎప్పుడైనా ఎవరైనా నేను బిజినెస్ని ప్రమోట్ చేస్తానంటే నాకు బిజినెస్ లేదు కదా, నేను ఎలా ప్రమోట్ చేస్తా? నేను ఏప్రిల్ 14వ తారీఖున మాట్లాడినా చదువు గురించే మాట్లాడతా, రాజకీయం గురించి కులం గురించి మాట్లాడను నేను. ఎందుకనంటే అది మనలో ఒక విఘ్నతను కలిగిస్తుంది, మనకు ఒక గౌరవాన్ని ఇస్తుంది. ఎడాపెడా బతకమని చెప్పదు చదువు మనకి. అలా చదవాలి మనం ఎప్పుడైనా చదివితే. అందుకని చదివితే నీకంటే బాగా ఎవడు చదవకూడదు, అలా చదవాలి. అలా చదవాల్సిందంటే. అందుకనే గమనించండి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. జనాలేమో గుర్తింపని అలా చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు అలా చెమట రక్తాన్ని దారబోసి ఇలా ఫీజులు కడతంటే వీళ్ళు చేసే పని అది. కాబట్టి ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఏది తిరగమని కాదు, చదువుకోమని. చదువుకోమని ఎంకరేజ్ చేయాలి కదా. ఎందుకనంటే ఒకానొక రోజున ఆ కష్టం విలువ నీకు తెలియకపోతే చాలా ఇబ్బందులు పాలవుతాం కదా. వాళ్ళ ఊరికనే పెట్టట్లేదు కదా ఖర్చు అంతా. అదే ఖర్చు హర్యానా గేదెలు 2 తెచ్చుకొని పెడితే అబ్బా, పాతపాడులో నీకంటే పెద్ద రైతు ఎవడుండడు. మరి ఎందుకు నీకోసం అంత ఖర్చు పెట్టాలి? 40,000 ఫస్ట్ ఇయర్ ఇంటర్కి, ఇంకో 45,000 సెకండ్ ఇయర్ ఇంటర్కి ఎందుకు పెట్టాలి నీకు? నువ్వేదో స్టేటస్ కోసం, నువ్వేదో గుర్తింపు కోసం చేస్తావనా? ఆ గుర్తింపే కావాలంటే స్ట్రైట్గా ఈ రోడ్డు తిన్నగా వెళ్ళిపోండి. ప్రకాష్ నగర్ సెంటర్లో పెయింట్ల కంపెనీ కనపడుద్ది. 1/2 లీటర్ సిల్వర్ పెయింట్ తెచ్చుకోండి, పూసుకోండి. ఏ సెంటర్లో నిలబడినా నీకు గుర్తింపు వస్తుంది. గాంధీ గారి లాగా మనకు కావాల్సిన గుర్తింపే కదా. చాలా పెద్ద గుర్తింపు వస్తుంది మనకి. అందుకని జనాలు ఇలా చేస్తూ ఉంటారు. కాబట్టి గమనించండి, స్త్రీలతో మాట్లాడరని చెప్తున్నా కదా. అందుకని శిష్యులకు అనుమానం వచ్చింది, కానీ ఆయన మాత్రం ఏం ప్రశ్నించలేదు. వాళ్ళు మొత్తానికి ఆ కొండను విడిచామె వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ కనపడుతున్న కొండ ఏంటి? మనకి లోకాసు వార్తలో కనపడుతున్న 22వ అధ్యాయంలో కనపడుతున్న కొండ నీళ్లతో నింపబడిన కొండ, అంటే ఆత్మతో నింపబడిన కొండ. హల్లెలూయా. అందుకని ఎవరు ఆయనకి ఇష్టలంటే ఎవరైతే ఆత్మపూర్ణులై ఉంటారో వాళ్ళు ఆయనకి ఇష్టలు. అంతేగాని ఆ ఓటి కొండ లాంటి స్వభావం కలిగిన వారు, విషపు కొండ లాంటి స్వభావం కలిగిన వారు వాళ్ళు కాదు. అందుకనే గమనించండి, ఆయన ఆ ఇంటినే ఎన్నుకున్నాడు. అలాగే ఆ ఇంటి వ్యక్తి కూడా ఏం చూపించాడు? సామాన్లు ఉన్న ఒక గదిని చూపించాడు కదా. ఈ గనురాలైన షునేమి స్త్రీ ఎలీషాను చూసిన వెంటనే వాళ్ళ భర్తతో ఏం చెప్పిందంటే, ఇతను నిజంగానే దైవజనుడు అని చెప్పింది. కాబట్టి వెంటనే ఏం చేసింది? మేడ మీద ఒక గది, ఆ గదిలో మంచము, బల్ల, పీట, దీపస్తంభం, ఎన్ని సామాన్లే కదా. సామాన్లు లేకుండా ఉంటే అది ఇల్లు అంటామా, హాల్ అంటాం దాన్ని. దేవుడు అటువంటి ఖాళీ వాటిని ఇష్టపడడు. దేవుడు దేన్ని ఇష్టపడతాడు? నీ ఆత్మ నింపుదల ఉంటే, నీలో తలాంతులు ఉంటే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఆ పస్కా విందులో వీళ్ళు పాల్గొనటానికి వీళ్ళకి కావలసిన అర్హత ఏంటది? ఆత్మ నింపుదల. హల్లెలూయా. గమనించండి, 3 విందులు ఏంటవి? పెళ్లి విందు, ప్రభువారి విందు, పస్కా విందు. మొదటి విందులో మనం పాల్గొనాలంటే మనకి పెళ్లి వస్త్రం ఉండాలి. 2వ విందులో పాల్గొనాలంటే మనకి స్వపరీక్ష చేసుకోవాలి. 3వ విందులో పాల్గొనాలంటే ఆత్మ నింపుదల అనేది ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఆత్మ నింపుదల? ఎప్పుడైతే నువ్వు ఆయన రక్షకుడని నీ నోటితో ఒప్పుకుంటావో, హృదయంలో విశ్వసిస్తావో, అప్పుడు నువ్వు ఆత్మచేత నింపబడతావు. హల్లెలూయా. అందుకనే నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష
కదా. ఆ పెండ్లి వస్త్రం లేని అతన్ని ఎక్కడికి పంపించేశారు? వెలుపలకి పంపించేశారు. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవటం ఇదే ఉంది. ఏడుపు, పండ్లు కొరుక్కోవటం. అందుకనే ఆ విందులో మనం పాల్గొనాలంటే సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. అటువంటి సిద్ధపాటు దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. సహాయము చేయండి నాయనా. రాజుగా మీరు మా మధ్యలోనికి వచ్చినప్పుడు మీతో పాటు విందులో పాల్గొనే అర్హత, యోగ్యత మా అందరికీ ఉండులాగున సహాయము చేయండి. మమ్మల్ని సరిచేయండి, సరిదిద్దండి. మీకు ఇష్టమైన పాత్రలుగా మలచమని బతిమాలుకుంటూ ఉన్నాం. వాక్యాన్ని నాయనా మాలో ఫలింపులోనికి తీసుకొని రండి. దైవజనులు బిషప్ ప్రభుని గారు చేస్తున్న పరిచర్యను మీరు దీవించండి. నూతన ప్రాంతాల్లో విస్తరించబడటానికి కృపనివ్వండి రాజా. సాకారులు ఉన్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. సంఘాలన్నిటిని నాయన మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని అయినా మీ ఆత్మచేత నింపండి. రాకడ సిద్ధపాటు కలిగి మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ చిత్తమైతే మీరు రాకడ ఆలస్యమైతే మరొకసారి రీతిగా మేమందరము కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించేంతవరకు మీ కృపను మాకు తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.